దేశవాళీ రకాలైనటువంటి వరి విత్తనాలని మన పొలంలో అయితే నారు పోసాం పోయిన వారం. అవి ఎలాగున్నాయో చూపిస్తాను ఇప్పుడు చూడండి. ఇది వచ్చి ఈ నల్లగా కనిపించే వరి ఒడ్లు. ఇవి రైస్ కూడా నల్లగా ఉంటాయి. దీని పేరు కాలాబట్టి అంటారు. ఇది చాలా పోషక విలువలు కలిగిన అది. ఇంకొక వరి రకం వచ్చి ఇది వచ్చి కుంకుమశాలి అనేది వరి రకం. ఇవి ఈ బియ్యం అయితే తెల్లగా ఉంటాయి. వీటిలో కూడా చాలా ఆరోగ్యకరమైన పోషకాలు ఉన్నాయి. వీటిని వాడడం వల్ల మనకి కొన్ని రకాల జబ్బులకు దూరంగా ఉండొచ్చు. మనం పాతకాలంలో మన పెద్దవాళ్ళంతా ఇవి వాడిన తర్వాత ఆరోగ్యంగా ఉన్నారు. అలాగే ఇప్పుడు మనం ఏంటంటే చిన్న పని కూడా చేస్తున్నాము. ఎందుకంటే మెయిన్గా మనం రసాయనాలు ఎక్కువ వాడిన మందులు వాడిన ఆహారాలు తిని మన ఒంట్లో శక్తి తగ్గిపోతూ ఉంది. అలాగే ఈ వాడడం వల్ల మనకి ఈ దేశవాళీ రకాలు వాడడం వల్ల మనకి అన్ని వివిధ రకాల గిబ్బులు కూడా ఏమి మనకి రాకుండా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ఈ కాలాబట్టి రకం చూడండి, నల్లగా ఎలా ఉందో పైరు చూసారా. ఇది వచ్చి కాలాబట్టి వరి రకం. దీన్ని తినడం వల్ల దీని బియ్యం కనీసం వారంలో ఒకసారి వీటి రైస్ తినడం వల్ల మనకి శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అధిక సంఖ్యలో అంది మనకు వ్యాధి నిరోధక శక్తి పెంచుతుంది. కొన్ని రకాల క్యాన్సర్లు కానీ హార్ట్ స్ట్రోక్లకు కానీ దూరంగా ఉండొచ్చు. అలాగే డయాబెటీస్ అట్లాంటివన్నీ మన దగ్గర చేరవు. ఇవి వాడుకొని ఆరోగ్యంగా ఉండండి. ఇట్లాగే ప్రకృతి వ్యవసాయం చేసే రైతులందరికీ మీరు సపోర్ట్ చేయండి. రసాయనాన్ని దూరాలు పెట్టండి. ప్రకృతి వ్యవసాయం వీలైనంత వరకు ప్రకృతి వ్యవసాయంలో పండించే ఆహార పదార్థాలు కొనండి. థ్యాంక్ యూ.